ఇంత వైలెన్స్ని సినిమా రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, భైరవం దాని పేరు. అందులో స్టార్టింగ్ టు ఎండింగ్ వైలెన్సే ఉంటుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ కంప్లీట్ నరుక్కోవడము, ఆ చిన్న పిల్లోడు స్కూల్లో చదువుకునే పిల్లోడు ఒకరిని ఎట్లా హత్య చేయాలనే దానికి వాడు కుట్ర చేయడం, కత్తి పట్టుకొని వాడిని చంపడానికి పోవడం, అంతా ఇదే ఉంటుంది సినిమా అంతా కూడా. అంటే మనం ఆ సినిమా చూసినప్పుడు ఫ్యామిలీతో కలిసి చూసినప్పుడు, ఆ పిల్లోడు కూడా వాళ్ళతో కలిసి చూసినప్పుడు వాడికి ఏం ఆలోచన వస్తుంది? ఓహో ఇట్లా చేయాలి, కత్తి పట్టుకొని ఇట్లా పోవాలి, ఈ రకంగా మర్డర్ ప్లాన్ వేసుకోవాలి, ఇట్లా చంపాలి, ఇట్లాంటివే వస్తూ ఉన్నాయి. ఇంకా వెబ్ సిరీస్లు ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటి వాటిలో ఉన్నటువంటి ఆ వెబ్ సిరీస్లు అవి అయితే ఇంకా క్రైమ్ థ్రిల్లరు ఇంకా దారుణంగా ఉంటున్నాయి. అది నాట్ ఓన్లీ క్రైమ్ థ్రిల్లరు, న్యూడిటీ కూడా బీభత్సంగా ఉంటుంది అందులో. అడల్ట్ కంటెంట్ కూడా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తూ ఉన్నది. సో ఇవన్నీ కూడా మనం పిల్లలకి ఫ్రీగా వదిలేసినప్పుడు వాళ్ళు ఇవి చూసి వాళ్ళలో ఎట్లాంటి మనస్తత్వం తయారవుతూ ఉన్నది. వాళ్ళని మనం ఏ స్థాయిలో మనం కంట్రోల్ చేయాలి? గవర్నమెంట్లు పట్టించుకోవట్లేదు, పూర్తి స్థాయిలో వాటిని సెన్సార్ చేయకుండా వదిలేస్తూ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ వాడు ఎంత వైలెన్స్, ఎంత అడల్ట్ కంటెంట్ పెడితే వానికి అంత చూస్తారు యూత్ అని చెప్పేసి వాడు వదిలేస్తాడు. సో మనం కంట్రోల్ చేసుకోవాల్సింది, మనం బాధ్యత తీసుకోవాల్సింది మన పిల్లలు కాబట్టి మనం తీసుకొని అట్లాంటి క్రైమ్లు, ఈ అడల్ట్ కంటెంట్ ఇట్లాంటి ఉన్న వాటిని సినిమాలను అవాయిడ్ చేయాలి. ఈ క్రైమ్ థ్రిల్లర్ అయితే ఏమవుతుంది, పిల్లలు చూడొచ్చు కదా అనుకుంటారు. కానీ పిల్లల ఆ పసి మనసు ఎంత క్రుయాలిటీ దిశగా పోతూ ఉన్నది, వాళ్ళు ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒకటే కాదు, మన కూకట్పల్లి ఘటన, సహస్రాణ చిన్నారి హత్య ఒకటే కాదు, ఇట్లాంటి చాలా ఘటనలు జరిగినాయి. ఇదివరకు కూడా గతంలో కూడా జరిగినాయి ఇట్లాంటి చాలా సంఘటనలు. ఇంకా చాలా దారుణాలకు ఒడిగట్టిన సంఘటనలు. ఇక్కడ కేవలం వాడు దొంగతనానికి పోయి అమ్మాయి ప్రాణాలు తీసిండు, అమ్మాయిని ఏం చేయలేదు. కానీ ఇంకా వేరే ఘటనలు ఇంకా చాలా దారుణమైన సంఘటనలు జరిగినాయి. వాళ్ళంతా కూడా మైనర్లుగా ఉండి అట్లాంటి నేరాలకు ఒడిగడతారు. అంటే మనకు ఆ మైండ్ సెట్ ఎట్లా వస్తూ ఉన్నది? ఇగో ఇట్లాంటి ఈ సినిమాలు ఇదంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. వాటిని నియంత్రించాలి, వాటిని చూడకుండా, లేకపోతే ఎంత నియంత్రిత వాతావరణంలో వాళ్ళకి చూపించగలిగితే అంత చూపించాలి, వాళ్ళంతా కంట్రోల్ చేయాలి. లేకపోతే ఇట్లాంటి దారుణాలు జరుగుతాయి. ఎందుకంటే మనం ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే ఒక జనరేషన్ అంతా దీనివల్ల నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఆ పిల్లోడు కేవలం ఒక బ్యాట్ కోసం వాడు వెళ్ళి ఆ అమ్మాయిని చంపేసిండు. ఇప్పుడు వాడి జీవితం అంతా పోయింది. ఇంకా వాడు పోయి జైల్లో పడతాడు. వాడు జీవితాంతం అంతా జైల్లో, నేరం రుజువు అవుతుంది, వాడు మాత్రం జైలుకు పోతాడు. ఇప్పుడు వాడి జీవితం నాశనం అయింది. కేవలం ఒక బ్యాట్, 500 రూపాయల బ్యాట్ కోసం ఒక జీవితం అంతా, అంటే ఒక తరం మొత్తం నాశనం అయిపోయింది. వాడి భావి తరాలకు కూడా ఒక ముద్ర ఉంటుంది, ఇక వీడు హంతకుడు, చిన్నతనంలోనే ఒక అమ్మాయిని చంపేసిండు, ప్రాణాలు తీసుకున్నాడు జస్ట్ ఒక బ్యాట్ కోసం అని. సో ఇట్లాంటి దారుణాలు జరగొద్దు అంటే మనం చాలా కంట్రోల్ చేయాలి.